వెనిజులా ఈ దేశం ఇప్పుడు ప్రపంచం నోట మారుమోగుతోంది. వారం క్రితం వరకు పెద్దగా ఊసులో లేని ఈ దేశం ఇప్పుడు అంతర్జాతీయంగా ఎక్కడ చూసినా రీసౌండ్ చేస్తోంది. దానికి కారణం అమెరికా పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని తమ సైన్యంతో నిర్బంధించి మరీ న్యూయార్క్ కోర్టు ఎదుట దోషిగా నిలబెట్టడమే. దాంతో వెనిజులా దేశం గురించి గూగుల్ సెర్చింగ్ మొదలైంది. ఆ దేశంలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, బంగారం నిల్వలు ఉన్నాయని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంతో నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. మరి అన్ని వనరులున్న దేశంలో ఈ దరిద్రం ఏమిటి, వలసలు ఏమిటి అన్నది కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. భారత్ గత కొంతకాలంగా బంగారం బెంగతో ఉంది. అసలే బంగారం లేకపోతే దేశంలో ఏ పని జరగదు. సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్లైనా శుభకార్యాలైనా బంగారం ఉండాల్సిందే. అలాంటి బంగారం అమాంతం ధర పెరిగిపోతూ బంగారం ప్రియులను హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో టన్నుల కొద్దీ బంగారం నిల్వలు వెనిజులాలో ఉన్నాయి. అంటే భారత్ జనాల మొత్తం చూపు అంతా ఆ వైపునే ఉంది. భారత్లో చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 13,800 రూపాయలు పైచిలుకుంది. అదే వెనిజులాలో గ్రాము భారత్ కరెన్సీలో కేవలం 181 రూపాయలు మాత్రమే. మరి ఇంత తేడాను చూస్తే వామ్మో అనుకోవాల్సిందే. బంగారం ప్రేమికులైతే షాక్ తినాల్సిందే. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర భారత్లో 11,000 దాకా ఉంది. అదే వెనిజులాలో 166 రూపాయలకే లభిస్తోంది. అయితే ఈ ధరలు ఆ దేశ ఆర్థిక పతనం వెనుక విషాదానికి సూచికలుగా చెప్తున్నాయి. వెనిజులా పాలకులు గత కొన్నేళ్లుగా కరెన్సీ నోట్లను చిత్తు కాగితం ముక్కల మాదిరిగా ప్రింట్ చేసి జనంలోకి వదిలేస్తున్నారు. దాంతో వాటికి ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. ఇక అక్కడ 2018 సమయానికే దారుణమైన ద్రవ్యోల్బణం ఉంది. అది కాస్త 13,000% పెరిగిపోయింది. దాంతో భారత్ కరెన్సీ రేటుకు అక్కడ కరెన్సీ ఏ మాత్రం సరితూగడం లేదు. వెనిజులాను బోలివర్ అని పేరు కలిగిన ఆ దేశ కరెన్సీతో బంగారం రేటు అలా ఉంది అన్నమాట. ఇదిలా ఉంటే వెనిజులాలో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉండేవి. అయితే నికోలస్ మదురో హయాంలో భారీ ఎత్తున బంగారం నిల్వలను విదేశాలకు తరలించే ప్రక్రియ స్టార్ట్ అయింది. అలా 2013 నుంచి 16 మధ్య కాలంలో సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారం వెనిజులా నుంచి స్విట్జర్లాండ్కు పంపించినట్లుగా చెప్తున్నారు. ఇలా బంగారం తరలించడం ద్వారా వచ్చిన సొమ్ముని అప్పులు తీర్చడం కోసం, ఆర్థికంగా ఏర్పడిన దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం వినియోగించిందని చెప్తున్నారు. ఇక చూస్తే 2024 నాటికి వెనిజులాలో బంగారం కేవలం 161 టన్నులు మాత్రమే అని అధికార లెక్కలు చెప్తున్నాయి. ఇక వెనిజులా పరిస్థితి చూస్తే ఒకనాడు అత్యంత ధనిక దేశంగా ఉండేది. ప్రపంచంలోని ముడి, ఇంధన వనరులతో ఆ దేశం వాటా ఏకంగా 18% ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు ఆ దేశంలోని ఒరినోకో మైనింగ్ ఆర్క్ ప్రాంతంలో ఏకంగా 8,000 టన్నుల బంగారం నిల్వలు ఉండేవి. వజ్రాలు 100,000 టన్నుల్లో ఉండేవి. ఇక బాక్సైట్ ఖనిజాలు కూడా అధికంగా ఉండేవి. పాలకుల దారుణాలు, అవినీతి ప్రజలకు పంచిపెట్టేస్తూ ఉచిత పథకాలను విచ్చలవిడిగా చేయడం, పని లేకుండా సోమరిపోతులను చేయడం వంటి కారణాల వల్ల వెనిజులా ఈరోజు కటిక పేద దేశంగా మారింది. 180% మంది వలసలకు పోయారంటే బాధ కలుగుతుంది.